నోటీసులు ఇవ్వకుండా వారిని లోపలికి కూడా రానివ్వలేదు. ఎవరు భయపడినట్టు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ప్రజలకు చూపిస్తారని మీడియా వ్యవస్థలో గొంతులు నొక్కుతుంది కూటమి ప్రభుత్వం. భయపడుతుంది ఎవరు? ఒకసారి గమనించండి. అసెంబ్లీలోకి లీడింగ్ ఛానల్స్ ని రప్పించకుండా అడ్డుకోవడం అంటే ప్రజల గొంతు, ప్రజల్ని వంచటం కాదా? ప్రజలకి నిజాలు తెలియకుండా దాటివేయడం కాదా? ఒకసారి ఆలోచించండి. ఓకే, మరొక అంశం ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అసెంబ్లీకి వస్తే ముఖ్యంగా అయ్యన్న పాత్రుడి గారిని, అంతకంటే ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారిని ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ మాటల తోటాలను వీళ్ళు తట్టుకోలేరు, అధ్యక్ష అనాల్సి వస్తుంది అని వస్తున్న ప్రచారం సోషల్ మీడియా అంతా అదే హోరుస్తున్నది. అబ్బో, వాళ్ళ గతంలో వాళ్ళు చేసినటువంటి శాసనసభ కార్యక్రమాలు చూస్తే ప్రజలకు కూడా దడబుట్టింది. ఏం భూత పురాణం వివరించడంలో, వల్లించడంలో సిద్ధహస్తులే తప్ప వాళ్ళని భయపడి ఇంకొకరు భయపడే స్థాయిలో, వాళ్ళని చూసి భయపడే స్థాయిలో ఎవరూ లేరు. ఇది గుర్తుంచుకోండి సార్. స్ట్రైట్ గా ఓపెన్ గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం దిశానిర్దేశం చేశారు మీ ఎమ్మెల్యేలందరికీ? సార్, ప్రతిపక్షం గొంతు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గొంతు అసెంబ్లీ సాక్షిగా వినపడాలి. అదే మా ఉద్దేశం. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి తగిన సమయం కావాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ఆర్థిక దోపిడీ మీద, దళారీ వ్యవస్థ మీద మాట్లాడాలంటే ఖచ్చితంగా తగిన సమయం కావాలి. 175 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఈ కూటమి ప్రభుత్వం చూస్తే అన్ని అంశాల మీద మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేస్తున్నాం. కోర్టును కూడా ఆశ్రయించాం. కోర్టు ద్వారా కానీ, గవర్నర్ గారి ద్వారా కానీ ఒక మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని ఫేస్ చేయలేక ఈ రోజు అసెంబ్లీ బహిష్కరించారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేయలేక వార్డులు పారిపోతున్నారు. మేము ఫేస్ చేయగలం కాబట్టి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నాం. ఇవ్వమని అడిగేవాడు ధైర్యవంతుడా? ఇవ్వకుండా పారిపోయేవాడు ధైర్యవంతుడా? ఇది ఆలోచించండి. సో హోదా లేకపోతే మీరు వెళ్ళరు, అంతేనా? హోదా ఉండాలి కాబట్టి అడుగుతున్నాం. మా హక్కు అది. ప్రశ్నే లేదు, లేకపోతే అనే ప్రశ్నే లేదు. కోర్టులు ఖచ్చితంగా మాకు తగినటువంటి సమయం ఇప్పిస్తాయి. తప్పుడు మీడియా వ్యవస్థలు కలిగినటువంటి వారు ఆ విధంగా ప్రచారం చేస్తూ ఉంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది వాళ్ళ ఆస్తులు అంతస్తులు కాదు, మా హక్కును అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదా? ఒకసారి చెప్పమనండి. ఈ రాష్ట్రంలో 6% ఓట్లు ఉన్నటువంటి వ్యక్తిని పక్కన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూర్చొని పెట్టుకొని పిఎస్సి చైర్మన్ ఇచ్చి 42% వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రోడ్డు మీద నిలబెడతారా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఒక కూటమి కట్టి, జత కట్టి వారు అధికారంలోకి వెళ్తే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ. మరి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వమని ఏమని అడగాల? ఈ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుతుంటే బిడ్డలు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తుంటే సకల శాఖ మంత్రి లోకేష్ వెళ్ళేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి దుబాయ్ వెళ్తాడు. ఏంటి సార్ ఇప్పుడు లోకేష్ కి ఇచ్చారా? మీరు తీసుకుంటున్నాడుగా, మేమిచ్చేదేంది? తనే నిర్వహిస్తున్నాడు కదా. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క శాఖను కూడా, ముఖ్యమంత్రి శాఖను కూడా తనే తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. అన్ని మంత్రులు, చంద్రశేఖర్ గారు వాళ్ళు చెప్పేది ప్రజలే మీకు ఆ ప్రతిపక్షం అనేది, ప్రతిపక్ష పాత్ర మీకు ఇవ్వలేదు, మీరు ఆ ఓట్లు తెచ్చుకోలేదు, ఆ సీట్లు తెచ్చుకోలేదు, ఏ మొహం పెట్టుకుంటూ అడుగుతారు? మీరు రండి, మీరు వస్తే అవకాశం అడిగి తీసుకోవాలి తప్పించి మేము అది ఇస్తేనే వస్తాము అని చెప్పి ప్రజలే మీకు మ్యాండేటరీ ఇవ్వనప్పుడు మీరు ఎలాగ అడుగుతారు? మీకు మేమెందుకు ఇవ్వాలి, రాజ్యాంగంలో లేదన్నది వాళ్ళ వాయిస్. సార్, మేము ప్రతిపక్షం అంటే ఏంటి, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి ఈ కూటమి ప్రభుత్వానికి తెలుసా అని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యం అంటేనే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండడం. మరి ప్రతిపక్షమే లేకుండా చేసి అధికార పక్షమే అన్ని చేస్తూ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు? రెండవది, సకల శాఖ మంత్రి లోకేష్ గారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడడానికి, చూడడానికి, లేకపోతే వేరే కార్యక్రమాలకి వారికి విదేశీ పర్యటనలకు సమయం దొరుకుతుంది. కానీ ఈ రాష్ట్రంలోని రైతులను ఉద్దేశించి మాట్లాడడానికి, ఈ రాష్ట్ర బడ్జెట్ మీద మీటింగ్ లో పాల్గొనడానికి వారికి సమయం లేదా? మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
వచ్చిన ఓటింగ్ ఎంత సార్? 42% ఓటింగ్ వేస్తే ఇది ప్రజలు వేసిన ఓటింగ్ కాదా? అంటే రాజ్యాంగంలో ఇది ప్రజలు మాకు ఇవ్వలేదా ప్రతిపక్ష 40% హోదా? ఓట్లు వస్తే ఏం రాజ్యాంగంలో మాట్లాడుతున్నారు? మీకు హోదా ఇవ్వాలని ఏమన్నా ఉన్నదా? ప్రతిపక్ష సార్, హోదా ఇవ్వాలని? రాజ్యాంగంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా రాజ్యాంగానికి విలువ ఉంటుందా? అసలు ఆ రకమైనటువంటి చర్చ ఎందుకు జరపరు మీరు? ఈ రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ప్రతిపక్షం ఉండాలి అనేటటువంటి చర్చ ఎందుకు జరపరు? ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్న గెలిచిన 11 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల యొక్క గొంతు ప్రజల వైపున వినపడాలి అని ఎందుకు చర్చ పెట్టరు? ప్రతిపక్షంలో ఉన్న 11 మందికి భయపడి ఎందుకు ప్రతిపక్ష హోదా ఎగ్గొడుతున్నారు? సో మీకు భయపడుతున్నారా? మీరు ఇంకా వాళ్ళు భయపడుతున్నారు మిమ్మల్ని అని అనుకుంటున్నారా? మరి భయపడకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తే మీకేం నష్టం జరుగుతుంది? మీరెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులుగా మారుతున్నారు? మీ దగాని, మీ దోపిడీని, మీ దుర్మార్గాలని, మీరు చేస్తున్నటువంటి అరాచకాలని ఎండగడతామనే కదా. ఇది కాకపోతే మీరు ఎందుకు ఇవ్వకూడదు? 42% ఓటింగ్ చేసినటువంటి ప్రజల్ని మీరు అవహేళన చేయడం కాదా ఇది? మీకు 6% ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా కొనసాగట్లేదా? ఏ పర్సెంటేజ్ 5% కంటే లోబడి ఉన్నటువంటి, వెనకబడి ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ మంత్రి పదవుల్ని తీసుకోవాలని ఆరాటపడట్లేదా? అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఒక వ్యక్తి మీద దాడి చేస్తూ, ఒక పార్టీ మీద దాడి చేస్తూ, ప్రజల యొక్క గొంతు నొక్కుతూ 6 హామీలు ఇచ్చి ఎగ్గొట్టి అడిగే ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం అనేది కనిపించట్లేదా? ఈ రోజు లోకేష్ గారు భారత్ ఇండియా మ్యాచ్ అన్నది చాలా ప్రెస్టీజియస్ మ్యాచ్. అది దేశం అంతా చూశారు. నిన్న అయితే దగ్గర దగ్గర 15-20 కోట్ల మంది ప్రత్యక్షంగా చూశారు. 15-20 ఏంటి, సుమారు 40 కోట్ల మంది డైరెక్ట్ గా లైవ్ వాచ్ చేశారు. చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటుంది ఇండియా పాకిస్తాన్ మధ్యన మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని. సో ఆ నేపథ్యంలో లోకేష్ గారు వెళ్ళారు అని చెప్పి మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, చాలా నాశనం అయిపోయింది అన్నప్పుడు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి మాజీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన అన్ని రోజులు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు దాన్ని ఏమనుకోవాలి? అప్పుడు ప్రజాస్వామ్యం ప్రజలు గుర్తు రాలేదా అన్నది వాళ్ళ ప్రశ్న. మొట్టమొదటిగా ఈ రోజు బడ్జెట్ ప్రసంగానికి ముందు కేబినెట్ సిట్టింగ్ కూర్చుంది. సకల శాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. వారు ఖచ్చితంగా ఆ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు, ఆ చర్చలో పాల్గొంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాలి. కీలకమైనటువంటి అసెంబ్లీ సెషన్స్ ఉంది ఈ రోజు. లండన్ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు లేవు. అది ముగించుకొని ఈ పర్యటన ముగించుకొని రావడానికి కారణమే ఈ సమావేశాల్లో అటెండ్ అవ్వడం కోసం. అది మీరు గమనించాలి. రెండవది, దాదాపు 60 కోట్ల మంది టీవీల్లో వీక్షించారు. మీరు నంబర్ తప్పు చెప్తున్నారు. 60 కోట్ల పైచిలుకు టీవీల్లో వీక్షించారు. నారా లోకేష్ గారు టీవీల్లో వీక్షించవచ్చుగా. అంటే దీనికన్నా కూడా, బడ్జెట్ సమావేశాల కన్నా కూడా నారా లోకేష్ గారికి క్రికెట్ మ్యాచే ఎక్కువైపోయిందా? దీని మీద ఎందుకు చర్చ పెట్టరు? ఈ సమావేశాల్లో